అందరికీ నమస్కారం. ఇతర ఎమ్మెల్యేలు ఎంతవరకు పనిచేస్తున్నారో తెలియదు కానీ మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ గారు మాత్రం నిత్యం అందుబాటులో ఉంటూ తాను అందుబాటులో లేకపోతే తన ఆఫీస్ ద్వారా అందుబాటులో ఉండటమే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా ఆ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో కొన్ని హామీలు ఇస్తారు. సో మీకు ఈ సమస్య పరిష్కరిస్తాను, ఆ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇస్తారు. గెలిచిన తర్వాత ఎంతవరకు చేస్తారనేది ఆ దేవుడికే తెలియాలి. అయితే నారా లోకేష్ గారు కూడా గత ఎన్నికల్లో ఏం చెప్పారంటే మంగళగిరి నియోజకవర్గాల్లో గత 40-50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత నివాస పత్రాలు అందిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. వాస్తవానికి ఇది కొంచెం పెద్ద హామీనే. ఎందుకంటే వాళ్ళు ఒక్క ప్లేస్లోనే కాదు, అందులో రైల్వే స్థలాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ స్థలాలు ఉంటాయి, అటవీ భూములు ఉంటాయి, వేరే డిపార్ట్మెంట్లకి సంబంధించినటువంటి భూములు ఉంటాయి. సో అలాంటి అనేక భూముల్లో గత 30-40 సంవత్సరాలకు పైబడి నివాసం ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఏ ప్రభుత్వం పట్టాలు ఇవ్వట్లా. ఎంతో మంది వచ్చారు వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ అయితే గత 4-5 దఫాలుగా అక్కడ గెలిచిన దాఖలాలు కూడా లేవు. ఎప్పుడో 80s లోనో 90s లోనో ఒకసారి గెలిచిందని చెప్తారు తెలుగుదేశం పార్టీ అక్కడ. సో అలాంటి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ గారు గెలిచిన తరువాత ఇచ్చిన హామీల్లో ఇది ఒక పెద్ద హామీ. సో ఈ హామీని నెరవేర్చడం కోసం 2 సంవత్సరాల నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆల్రెడీ 3,300 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. అంటే ఆల్రెడీ ఏ నివాసంలో అయితే ఉంటున్నారో దానికి ప్రభుత్వం తరపున పట్టా ఇచ్చారు. ఇక నుంచి అది వారి శాశ్వత నివాసం అవుతుంది. వారిని ఎవరూ కదిల్చే ప్రయత్నం చేయరు. దాంతో ఈ 2 రోజులు మొన్న నిన్న కూడా నారా లోకేష్ గారు అయితే ఇచ్చారు. మొన్న 1331 మందికి ఇచ్చారు, నిన్న ఒక 1303 మందికి ఇచ్చారు. మొత్తంగా 2 రోజుల్లోనూ 2,634 మందికి ఆ ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది. ఈ పట్టాల పంపిణీ కూడా ఎలా చేశారంటే ఒక సాంప్రదాయ పద్ధతిలో మన ఇంట్లో తల్లిదండ్రులను ఇంట్లో పెద్దలను గౌరవిస్తే ఏ విధంగా చేస్తామో, ఏదైనా పండుగ లాంటి కార్యక్రమం వచ్చినప్పుడు ఏ విధంగా పెద్దలను గౌరవిస్తామో అలాగా ఒక సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే పట్టుబట్టలు పెట్టి వాటితో పాటు పత్రాలను కూడా అందజేశారు. నిన్న భావోద్వేగం కొంతమంది మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అంటే వాస్తవానికి భావోద్వేగానికి నారా లోకేష్ గారికి వాళ్ళకి ఏం సంబంధం లేదు. కానీ నారా లోకేష్ గారు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత ఇళ్ల పట్టా వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత భావోద్వేగానికి లోనయ్యారు. బట్టలు పెట్టారు, భోజనం పెట్టారు, ఇళ్ల పట్టాలు ఇచ్చి పంపితే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనయ్యారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఏదైనా పథకాలు పంపిణీ చేస్తే వెళ్ళామా, తీసుకున్నామా, వచ్చేసామా. కానీ నిన్న మంగళగిరిలో ప్రజలు, మీరు ఆ వీడియోలు కూడా చూడొచ్చు, మంగళగిరిలో ప్రజలు ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనయ్యారు. నారా లోకేష్ గారు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. ఇల్లు కూడా ఇప్పిస్తారో లేదో అనుకున్నాం, కానీ ఇప్పించారు. చాలా హ్యాపీనండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా అంటే అసలు ఇది వచ్చే వరకు కూడా మేము వస్తుందని అనుకోలేదు. బట్ ఫైనల్ గా ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయన దగ్గర ఉన్న అందరికీ కూడా ఆయన స్వహస్తాలతో అందరికీ అందజేశారు. ఇంతమందికి చాలా ఓపిక్ గా ఆయన అంటే అభిమానంతో ఆయన ఒక ఆడపిల్లకి, ఒక ఆడపడుచుకి చీర పెట్టినట్టుగా ఆయన మాకందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చాలా సంతోషంగా ఉందండి. ఇది మాకు ఒక వరం లాగా అదృష్టంగా భావిస్తున్నాము. సంతోషం వస్తుంది. పుట్టింటికా నుంచి తెచ్చుకున్నట్టుంది. పుట్టింటి వాళ్ళని ఇస్తారా హీరో గానీ వీళ్ళు మాత్రం ఇచ్చారు. సో అంటే ఎంత ఎమోషనల్ గా ఎంత కనెక్ట్ అయ్యాడు నారా లోకేష్ అనడానికి అదొక ఉదాహరణ. ఇప్పుడు మిగతా నాయకులు కూడా నారా లోకేష్ గారి లాగా చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు సరే చాలా మంది అనుకుంటారు నారా లోకేష్ గారు అంటే తెలుగుదేశం పార్టీ కీరోలో ఉన్నారు, చంద్రబాబు తర్వాత ఆయనే కదా, అలాగే మంత్రి పదవిలో ఉన్నాడు, ఆయన ఏదనుకున్నా జరుగుద్దని చాలా మంది అనుకుంటారు. ఆయన స్థాయిలో ఆయన చేయగలిగినప్పుడు మీ స్థాయిలో మీరు చేయలేరా? ఇప్పుడు ఆయన పెద్ద సమస్యకు ఒక హామీ ఇచ్చారు, మీరు అలాంటి సమస్యలు తీర్చలేకపోవచ్చు మీ స్థాయిలో. మిగతా ఎమ్మెల్యేలు మిగతా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, రోడ్లని, లైట్లని, డ్రైనేజీ అని, వాటర్ అని, లేదా కార్యకర్తల చిన్న చిన్న సమస్యలని, హాస్పిటల్స్ అని, ఎడ్యుకేషన్కి సంబంధించని, ఈ సమస్యలు వేటికి కూడా నారా లోకేష్ గారితోనో లేకపోతే పైనుంచి మీకు డబ్బులు రావాల్సిన పనో లేదు. మీకు నియోజకవర్గానికి డబ్బులు కావాలంటే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అడగండి. చంద్రబాబు గారు కూడా ఉత్సాహంగా మీరు ఎవరు ఎక్కువ పనులు చేసి డబ్బులు అడిగితే అన్ని ఎక్కువ డబ్బులు ఇస్తారు. చంద్రబాబు గారు గతంలో కూడా చెప్పారు, మీరు 100 కోట్ల రూపాయలు పనులు చేశారనుకోండి, రెండోసారి 150 కోట్లు ఇస్తాడు ఆయన అడగగానే. సో చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం అది. మీరు పనులు చేయకుండా డబ్బులు ఇవ్వండి చంద్రబాబు గారు కూడా ఎవరు, మీరు పనులు చేయకుండా డబ్బులు ఇవ్వమంటే చంద్రబాబు గారు కూడా ఎవరు, మీరు షో చేసి డబ్బులు అడిగితే చంద్రబాబు గారు ఎవరు, మీరు నియోజకవర్గంలో పనులు చేయండి, ఇదిగోండి నేను ఈ పనులు చేశాను, నాకు ఇంకా ఈ పనులు చేయాలి, డబ్బులు కావాలని అడగండి ఇస్తారు. కానీ రాజకీయ నాయకులు ఏంటంటే గెలిచామా,
మనకి ఏమన్నా ఆమ్యామ్యాలు వచ్చినాయా, మన పని ఎంతవరకు చేసుకున్నాం, ఈ టైప్ ఆఫ్ వేలే ఉంటారు. కానీ నారా లోకేష్ గారు చేసినటువంటి పని ఆషామాషి వ్యవహారాలు. నిన్న మంజూరు చేసినటువంటి ఈ 2634 ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? 1000 కోట్ల రూపాయలు. ఇదేమి ఆషామాషిగా జరగలేదు. చాలా మంది అనుకోవచ్చు ఇది ఆషామాషిగా జరగలేదు. వివిధ డిపార్ట్మెంట్లతో నారా లోకేష్ గారు సంప్రదించి ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి భూములు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లను నారా లోకేష్ గారు ఒప్పించి ఇప్పుడు ఆ భూములు ఇచ్చారు. ఇందులో దేవాదాయ భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. సో ప్రభుత్వ భూములు ఏళ్ళ వరకు చేయగలరు, కానీ అటవీ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, రైల్వే భూములు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ భూములు కావచ్చు, ఇవి అంత ఈజీగా ఇవ్వటం కుదరదు. సో కానీ వాటికి ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్లను నారా లోకేష్ గారు చూపించి, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే శాఖ దగ్గర 10 ఎకరాలు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి వేరే చోట 10 ఎకరాలు కేటాయిస్తారు. దేవాదాయానికి చెందిన ఒక 5 ఎకరాలు తీసుకున్నారనుకోండి, దానికి వేరే చోట 5 ఎకరాలు కేటాయిస్తారు. సో అలా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి చర్చల ద్వారా వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చారు. నిన్న నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు, మీరు నాకు 91,000 మెజార్టీ ఇచ్చారు. సో నేను అనునిత్యం అత్యంత జాగ్రత్తతో పనిచేయడానికి ఆ మెజార్టీ ఒక కారణం. ఈ రోజు మీకోసం నేను చంద్రబాబు గారితో పోట్లాడుతున్నాను, పవన్ కళ్యాణ్ అన్నతో కూడా పోట్లాడుతున్నాను అని చెప్పి ఆయన చెలోకి తీశాడు. పోట్లాడటం దెబ్బలాటం కాదు. నా నియోజకవర్గానికి ఈ పని చేయాలి, మీరు డబ్బులు ఇవ్వండి అని చంద్రబాబు గారిని అడగటం. అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన శాఖల్లో ఉన్నటువంటి నిధులను, ఇదిగో నా నియోజకవర్గంలో మీ శాఖకు సంబంధించి ఈ పనులు ఉన్నాయి, మీరు చేయాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒత్తిడి తెచ్చి నేను పనులు చేస్తున్నానని చెప్పే ఉద్దేశంలో ఆయన చెప్పింది. పోట్లాడటం వాళ్ళతో దెబ్బలాటం కాదు అని స్వయంగా నిన్న నారా లోకేష్ గారే చెప్పారు. ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత దారుణంగా ఓడిపోయిన తరువాత కూడా నారా లోకేష్ గారు లేచి నిలబడి ఈ రోజు ఆ ప్రజల్ని గుండెలకు హత్తుకునే విధంగా చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ నిన్న నారా లోకేష్ గారు ఇంకో విచిత్రం ఏంటంటే 9:30 గంటలకు మొదలైంది సీకే కన్వెన్షన్ హాల్లో ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది. 9:30కు మొదలైతే మధ్యాహ్నం 3:30 వరకు లంచ్ బ్రేక్ కూడా తీసుకోకుండా 3:30 వరకు 6 గంటల పాటు నిలబడి నారా లోకేష్ గారు పట్టాలు పంపిణీ చేశారు. సాధారణంగా ఎవరైనా సరే ఒక అధికారో మంత్రి స్థాయి అలాంటి పెద్ద వ్యక్తి అనుకోండి, ఒక 5 మందికో 10 మందికో మొదట ఫోటోలు దిగే వరకు వాళ్ళకి ఇస్తారు, కానీ మిగతా అన్ని వెనకమాల అధికారులు లేకపోతే ఇతర నాయకులు ఇచ్చేస్తారు. కానీ నారా లోకేష్ గారి చేతుల మీదుగానే నిన్న మొత్తం 2634 పట్టాలు పంపిణీ చేశారు. 6 గంటల సమయం పట్టింది. 6 గంటలు కాళ్ళ మీద నిలబడే ఉన్నారు. కనీసం మధ్యలో మంచినీళ్ళు తాగితే తాగుండొచ్చు, కానీ ఆహారానికి కూడా అంటే లంచ్ బ్రేక్ కూడా తీసుకోకుండా 6 గంటల పాటు నిలబడి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గతంలో కూడా కొన్ని పట్టాలు పంపిణీ చేశారు. ఇది 2వ విడత. ఆల్రెడీ గతంలోనే 3003 పట్టాలు పంపిణీ చేశారు. ఈ 2వ విడతలో ఒక 2600 అంటే దాదాపుగా ఒక 5600కు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దాదాపుగా 2000 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి విలువ కలిగినటువంటి ఇళ్ల పట్టాలను నారా లోకేష్ గారు ఇచ్చారు. సో ఇందులో అనేక స్థలాలు ఉన్నాయి. నిన్న నారా లోకేష్ గారు కూడా అదే చెప్పారు. దీంట్లో ఇరిగేషన్ కి సంబంధించి ఉన్నాయి, రెవెన్యూకి సంబంధించి ఉన్నాయి, అటవీకి సంబంధించి ఉన్నాయి, దేవాదాయానికి సంబంధించి ఉన్నాయి, R&Bకి సంబంధించి ఉన్నాయి, పంచాయతీరాజ్కి సంబంధించి రైల్వే శాఖకు సంబంధించినటువంటి భూముల్లో దాదాపుగా 3 దశాబ్దాలకు పైబడి ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నటువంటి వీళ్ళందరికీ ఎన్నికల సమయంలో శాశ్వత నివాస హక్కు కల్పిస్తామని ఇచ్చారు. సో ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న శాఖల్ని నారా లోకేష్ గారు కోఆర్డినేట్ చేసుకోగలిగారు. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో కూడా కొంతమంది ఉన్నారంట. వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే కేంద్రం నుంచి ఆమోదం తీసుకురావాలి. ఆల్రెడీ కేంద్ర పెద్దలతో నేను మంగళగిరి నియోజకవర్గం గురించి కేంద్ర పెద్దలతో కూడా పోట్లాడుతున్నానని చెప్పారు. కొన్ని నిధులు కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులకు మీరు ఇచ్చిన మెజార్టీని నేను చూపించి మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను కేంద్రం వెళ్ళిన ప్రతిసారి మీ గురించే చెప్తున్నానని చెప్పి నిన్న నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇది రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి. తనంతట తానుగా చంద్రబాబు గారి కొడుకుగా ఆయనేమి తెరచోటు మనిషిగా ఉండాలనుకోవట్లా. తన మార్కు రాజకీయం చేస్తున్నాడు. తాను ఏ హామీ అయితే ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. వాస్తవానికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బాధ్యత మొత్తం ఆయన భుజాల మీద ఉంది. మరో పక్క ఎడ్యుకేషన్ మినిస్టర్తో పాటు ఐటీ మినిస్టర్గా ప్రపంచం మొత్తం తిరిగి ఆయన పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. ఇంకో పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తున్నారు. తన ఆఫీస్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్లకు సంబంధించి వేగంగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇన్ని పనులు చేస్తున్నారు కాబట్టి నారా లోకేష్ గారికి ఈరోజు మంగళగిరి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక సర్వే చేస్తే 80% మంది ప్రజలు నారా లోకేష్ గారికి మద్దతు పలికారని చెప్పి ఏదో వార్త కూడా వచ్చింది. సరే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు, కానీ మంగళగిరి ప్రజలు నారా లోకేష్ని తమ ఇంట్లో మనిషిలాగా ఓన్ చేసుకున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఏపీలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ని నిడమరులో ప్రారంభించారు. సో ఇప్పుడు అక్కడ సీటు కోసం ఆ నియోజకవర్గం మొత్తం కూడా పోటీ పడుతుంది. సో అలాంటి ఒక అద్భుతమైనటువంటి
పాఠశాలను, మోడల్ పాఠశాలను కూడా నిడమరులో తన నియోజకవర్గంలో నారా లోకేష్ గారు నిర్మించారు. సో ఇది చిత్తశుద్ధి ఉండాలి, చేయాలనే తపన ఉంటే ఎలాగైనా చెయ్యొచ్చు అనడానికి నారా లోకేష్ గారే ఒక ఉదాహరణ. సో మీరు ఎలా చూస్తారు మంగళగిరిలో నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.